నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ నాకు కూడా వచ్చింది. మరి ఉచితాలు ఇవ్వడం అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో నేరుగా ఇవ్వడం ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, మరి సూపర్ 6 ఇస్తానని, ఇవి కాకుండా మొత్తం 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన మనసుతో, ఏ రకమైన ఆలోచనతో ఆ రోజు ఈ హామీలు ఇచ్చారు అని అడుగుతున్నాం. అంటే ఏరు దాటక ముందు ఏ మల్లన్న ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిద్ధాంతం ఏదన్నా తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, అసలు ఈ ఉచితాలు కానీ, లేకపోతే ఈ పథకాలు కానీ, ఈ వెల్ఫేర్ కానీ ఇది సస్టైనబుల్ మోడల్ కాదని చెప్తున్నాడు ఆయన. చెబుతూ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నన్ను విమర్శించండి, విమర్శించే వాళ్ళు ఎప్పుడన్నా విమర్శిస్తూనే ఉంటారు, కానీ నేను నిజాలే చెప్తా, నేను ఏదైనా సరే ఉన్నట్టుగా మాట్లాడదాం అనుకుంటున్నా అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు. ఇవన్నీ ఇవ్వడం అనేది ముఖ్యం కాదు, ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా స్టేట్ గ్రోత్ని పెంచడమే నాకు ముఖ్యం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు జనం మైండ్ని. నేను నాకు నచ్చినట్టుగానే చేస్తా, విమర్శలు ఎన్ని వచ్చినా అని చెప్తున్నాడు ఆయన. మరి ఇదే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది ప్రజలకి విసుగు అనిపించిందంట, అనిపించి ప్రజలకి ఓట్లు వేయాలనిపించలేదంట అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. మరి మీకు ఇంత అనుభవం ఉంది, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి, అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే ఈ సంక్షేమ పథకాలు నా ప్రయారిటీ కాదు, నా ప్రయారిటీ వేరే ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అడుగుతా ఉన్నాం మేము. ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే రాయల్గా పచ్చిగా ఈ రాష్ట్రంలో తాను ఇచ్చిన హామీల్ని తొంగలోకి తొక్కేయడానికి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. హామీలు నెరవేర్చడం తన ప్రయారిటీ కాదనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రజలకి నచ్చింది చేస్తానని ఎన్నికల ముందు చెప్పి, నాకు నచ్చిందే చేస్తానని ఇప్పుడు చెప్పడం ద్వారా ప్రజల మైండ్ సెట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇంతే చెప్తాడు, ఇవ్వడలే అనుకుంటే కథ నడిచిపోద్ది కదా ముందుకనేది ఆయన ఆలోచన. నేను చెప్తా ఉన్నా, ఆడిన అబద్ధం ఆడకుండా ఎంతకాలం ఈ విధంగా విశ్వసనీయత లేకుండా ముందుకు తీసుకెళ్తారు? ఆర్థిక విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలోనే మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఏది ఆర్థిక విధ్వంసం? మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అంకెలతో సహా చెప్పారు. గత 5 ఏళ్ల పరిపాలనకి, అంతకుముందు 5 ఏళ్ల పరిపాలనకి, ఆనాటి గ్రోత్ రేట్స్కి, ఆ తర్వాత గ్రోత్ రేట్స్కి, కోవిడ్ వచ్చినా కూడా ఏ విధంగా ముందు వెనక ఆడకుండా పథకాలు చెప్పినట్టుగా అమలు చేసామనేది ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఈయన ఏమంటారు, గంటకు ఒక అంకె చెప్తాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశారంటారు. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఉందని, 14.5 లక్షల కోట్లని ఒకసారి, తీరా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్థిక శాఖ కానీ చెప్పింది అంతా 6.5 లక్షల కోట్లని. ఈ 6.5 లక్షల కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాము పూర్తయ్యే నాటికి ఉన్న అప్పు ఎంత? ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడు బురద జల్లే కార్యక్రమం మీద ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, సంపద సృష్టి గత 8 నెలల కాలంలో ఏం చేశారు? ఎవరి కోసం సంపద సృష్టించారు?
ప్రజల కోసం మీరు సృష్టించిన సంపద ఏంటి? మాకు తెలిసి ఈ రాష్ట్రంలో 2 రకాల సంపద సృష్టి జరగాలని ఆయన అనుకుంటా ఉన్నారు. ఒకటి తన వాళ్ళ కోసం, తన పార్టీ నాయకుల కోసం. ఇవాళ గ్రామాల్లో చూసుకుంటూ ఉంటే ఇసుక మొదలుకొని లిక్కర్ బెల్ట్ షాపుల దాకా ఎలా కూటమిలోనే ఎలా కొట్టుకుంటున్నారో చూడొచ్చు. పేకాట క్లబ్బుల నిర్వహణకే కూటమి పార్టీల మధ్య గొడవలు జరుగుతున్న వ్యవహారం తెలుసు అందరికీ, ఏమి సీక్రెట్లు కాదు. అలాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంటే చివరికి బూడిద సప్లై కోసం కూడా పార్టీ నాయకులు కూటమి నాయకుల మధ్య ఒక వారు నడిచిన విషయాన్ని కూడా మేము మీడియాలో చూసాం. దాన్ని ఆ రకమైన సంపద సృష్టి చూస్తున్నాం తప్ప ఈ రాష్ట్రం కోసం జరుగుతున్న సంపద సృష్టిని ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. 1,19,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 8 నెలల కాలంలో అప్పు చేశారు అనేది ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దాన్ని సంపద సృష్టి అని మీరు అనుకోమంటే దాన్ని ప్రకటించండి. రెండో సంపద సృష్టిలో రెండో అంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు సుమారు 15,000 కోట్ల రూపాయల పైన భారాన్ని వేశారు. అది సంపద సృష్టి అనుకోమంటే దాన్ని కూడా చెప్పండి. ఉచిత ఇసుక అని చెప్పి గత ప్రభుత్వంలో కన్నా అధిక రేట్లకి ఇవాళ ఉచిత ఇసుకని పేరుతో మీరు అమ్ముతున్నారు చూసారా? దాంట్లో రావాల్సిన ప్రభుత్వ సంపద రాకపోగా ఎవరెవరికి సంపద సృష్టి జరుగుతుందో అదైనా తెలుసుకోండి. మేము అడుగుతున్నాం, మీరు ఇన్నాళ్ళు ఇంతకాలానికి మీరు చేసిన సంపద సృష్టి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది చెప్పమని అడుగుతున్నాం. అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పటికప్పుడే మనసు మార్చుకుంటాడా?